ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత గ్రామ పంచాయతీ పోలింగ్ పూర్తయింది. సంగారెడ్డి జిల్లాలో 84.7% పోలింగ్ నమోదైంది. మెదక్ జిల్లాలో 55.9%, సిద్దిపేట జిల్లాలో 80.1% పోలింగ్ రికార్డైంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కౌంటింగ్ కొనసాగుతోంది. అయితే కొన్ని చోట్ల కౌంటింగ్ ఆలస్యమైంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో కౌంటింగ్ పై మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ పూర్తయింది. కౌంటింగ్ ప్రారంభమైంది. జిల్లాలోని చాలా వరకు పోలింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ ప్రారంభం కాగా కొన్ని చోట్ల మాత్రం ఇంకా కౌంటింగ్ ప్రారంభం కాలేదు. సో 1 గంటకు పోలింగ్ ముగిసిన తర్వాత 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభించాల్సి ఉంటుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ ముగిసింది. 2 గంటల నుంచి అంటే లంచ్ బ్రేక్ తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా ఇంకా అయితే చాలా చోట్ల కౌంటింగ్ ప్రారంభం కాలేదని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఉన్నది సంగారెడ్డి జిల్లా కేంద్రానికి అనుకున్న కంది మండల కేంద్రంలో ఇంకా కౌంటింగ్ ప్రారంభం కాలేదు. ప్రస్తుతం దాదాపు 2:40కి కావస్తున్నప్పటికీ ఇంకా కౌంటింగ్ ప్రారంభం కాలేదు. చాలా వరకు మిగతా సెంటర్లో మాత్రం ఇంకా కౌంటింగ్ ప్రారంభమైంది. అంటే ఉమ్మడి జిల్లాలో చిన్న ఇష్యూస్ మీద పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఇప్పటివరకు ఇంకా అధికారులు కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 3 అవుతున్నప్పటికీ ఇంకా కౌంటింగ్ కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. కౌంటింగ్ ఏజెంట్లు ఇంకా పోలింగ్ కేంద్రంలోకి రాని పరిస్థితి ప్రస్తుతం. అంటే ఏజెంట్లను అయితే కౌంటింగ్ కోసం ఏర్పాటు చేసిన ఏజెంట్లను ఇంకా పోలింగ్ కేంద్రంలో కూడా అనుమతించలేదు. లంచ్ తర్వాత దాదాపు 3 అవుతున్నప్పటికీ ఇంకా దాదాపు 1 గంట పాటు ఆలస్యంగానే కంది మండల కేంద్రంలో ప్రారంభమైంది. ఇట్లా ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు మండల కేంద్రాల్లో కూడా కౌంటింగ్ అయితే ఆలస్యం అవుతుంది. మండల కేంద్రాల్లో కావచ్చు, దాంతోపాటు కొన్ని గ్రామ పంచాయతీల్లో ఈ కౌంటింగ్ అయితే కొంత ఆలస్యమైంది. ప్రస్తుతం ఇప్పుడు మనం ఉన్న కంది గ్రామ పంచాయతీలో కూడా కౌంటింగ్ ఆలస్యమైంది. ఇంకా అయితే బ్యాలెట్ బాక్స్లను ఇక్కడ తీసుకొస్తున్నారు. ఇక్కడ అధికారులు ఇంకా కొంత నిర్లక్ష్యంగా ప్రవేశిస్తున్నట్టు కూడా బయట ఏజెంట్లు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏజెంట్లను ఇంకా కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించలేదు. ఇంకా బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేయలేదు. సో జనరల్గా 1 గంట తర్వాత లంచ్ బ్రేక్ 1 అవర్ తీసుకున్న తర్వాత 2 గంటలకు ప్రారంభించాల్సినప్పటికీ ఇంకా ప్రారంభం కాలేదు. సో మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలోని దాదాపు అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ప్రధానంగా కొన్ని చోట్ల అంటే సిద్దిపేట జిల్లాలోని మూలుగు మండలంలోని కొన్ని గ్రామాల్లో కావచ్చు, మిగతా ఇటు మూలుగు మండలంలోని బహిలంపూర్ గ్రామంలో పోలీసులు ఓటర్లను అదే పోలింగ్ బూత్ వద్ద పోలింగ్ కేంద్రానికి బయట 200 మీటర్ల దూరంలోనే గుమిగూడినటువంటి ఓటర్లందరినీ కూడా అయితే వారిని కావచ్చు గ్రామస్తులను తోసివేయడంతో కొంత పోలీసులకును అయితే ఓటర్లకు కొంత అయితే వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం చేసుకుంటూ కొంతమందికి గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కొంతమంది గ్రామస్తులను తోసివేయడంతో వారికి గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలో అయితే కొన్ని చిన్న ఘటనలు మినహా మిగతా చోట్ల అయితే ఎట్లాంటి ఇష్యూస్ లేవు. ఇప్పటికీ ఇంకా దాదాపు 3 గంటల వరకు కూడా ఇంకా ఈ కౌంటింగ్ అయితే కొంత ఆలస్యం అవుతుంది. అసలు అధికారుల నిర్లక్ష్యం పైన కూడా స్థానికులు మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో పోలింగ్ అయితే పూర్తయింది. ఇంకా 1 గంటకు పోలింగ్ పూర్తయినప్పటికీ ఇంకా పూర్తిగా కౌంటింగ్ అయితే ప్రారంభం కాలేదు. సో సంగారెడ్డి జిల్లాలో 84.7% పోలింగ్ నమోదైంది. సంగారెడ్డి జిల్లాలో ఇటు చిన్న అంటే ఉదయం 11 గంటల కల్లా దాదాపు 50% పైగా పోలింగ్ నమోదు. 3 గంటల వరకు కూడా కౌంటింగ్ ప్రారంభం కాకపోవడం పట్ల కూడా స్థానికులు మండిపడుతున్నారు. సో మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలో కావచ్చు, ఇటు అయితే సిద్దిపేట జిల్లాలో కావచ్చు 2 గంటల కల్లా కౌంటింగ్ ప్రక్రియ మొదలు పెట్టాలని అధికారులు సూచించారు. సో దాదాపు ఇప్పటివరకు ఇంకా చాలా చోట్ల కౌంటింగ్ ప్రారంభమైంది, కానీ కొన్ని చోట్ల మాత్రం కౌంటింగ్ ప్రారంభం కాలేదు. సో మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. 2 గంటల నుంచి చాలా చోట్ల కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. మరికొద్ది సేపట్లో ముందుగా ఏదైతే వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్లను ఓపెన్ చేసి వారి రిజల్ట్స్ అధికారుల అనుమతి తర్వాత వాటిని రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్లను ఓపెన్ చేయనున్నారు. సో మొత్తంగా ఇంకా కూడా అంటే దాదాపు 3 వస్తుంది. దాదాపు 1 గంట ఆలస్యంగా కూడా అయితే ఇప్పుడు మనం ఉన్న కంది మండల కేంద్రంలో కొంత ఆలస్యం అయితే జరుగుతుంది. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇంకా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అయితే పూర్తిగా కౌంటింగ్ ప్రారంభమైంది. సో ఇది ఉమ్మడి మెదక్ జిల్లాలో కౌంటింగ్ గురించి. దాదాపు పోలింగ్ ప్రశాంతంగా పూసినప్పటికీ కౌంటింగ్ ఎందుకు సార్ ఇంకా దాదాపు 3 వస్తుంది, ఎందుకు లేట్ అయింది? తిన్నారు సార్. ఇప్పుడు అక్కడ నుంచి తీసుకొచ్చాం కదా,
బ్యాలెట్ బాక్సెస్ తీసుకొచ్చాము, సౌకర్యం లేకుండే మా పోలీసులతో మాట్లాడి వాళ్ళ పోలీసుల వ్యాన్లో తీసుకొచ్చాము. మేము సొంతంగా తీసుకోవడానికి వీల్లేదు కదా. అయితే మనకు 4 వార్డ్స్ పక్క ఏపీఎస్ ఉన్నాయి. అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేయడానికి కొంత టైం పడుతుంది. మరి లంచ్ టైము తర్వాత అన్ని ఏర్పాట్లు చేసుకోవడానికి ఒక అరగంట టైం అవుతుంటుంది. ఇప్పుడు త్వరలో స్టార్ట్ చేస్తున్నాం. ఎంత టైం పడుతుంది సార్ ఇప్పుడు? అంటే ఇంకో 10-15 నిమిషాల్లో ఫస్ట్ వార్డ్ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ అంటే ఏది ఎట్లా? ఫస్ట్ వార్డ్, సెకండ్ వార్డ్, థర్డ్ వార్డ్ మొత్తం 14 వార్డ్స్ ఉన్నాయి. ప్రతి రౌండ్కు 2 వార్డులు కౌంటింగ్ జరుగుతుంది. 7 రౌండ్లలో 14 రౌండ్స్ అయిపోతుంది. 14 వార్డ్స్. అప్రాక్సిమేట్లీ ఏ టైం వరకు రావచ్చని? ఇప్పుడు 3 అవుతుంది కదండి, దాదాపు 3 అంటే ఎంత టైం పట్టి? సాయంత్రం 5 వరకు వస్తాయి. ఇంకా టైం కూడా పట్టచ్చు. ఇది ఈ పర్టికులర్గా కంది మండలానికి సంబంధించినటువంటి ఈ గ్రామ పంచాయతీది పోలింగ్ బూతులు ఇంకో చోట ఉండడంతో అక్కడ నుంచి ఇక్కడ తీసుకురావడంతో ఆలస్యమైందని అధికారులు చెప్తున్నారు. సో మిగతా చోట్ల మాత్రం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అయితే కౌంటింగ్ ప్రారంభమైంది. పోలింగ్లో చిన్న చిన్న ఘటనలు మినహా మొత్తం పోలింగ్ ప్రశాంతంగా సాగింది. దాంతోపాటు కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. మరికొద్ది సేపట్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ రానున్నాయి. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, విచ్ న్యూస్, సంగారెడ్డి జిల్లా నుండి.